హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లి పెళ్ళి కదా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే డెకరేషన్ చేసే వాళ్ళు అయితే వచ్చారు. మేమైతే డోర్స్కి అయితే ఇలా డెకరేట్ చేయించాము. సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ పెళ్లి కూతురికి కూడా డెకరేషన్ అట్లా కూడా చేయించాము. మా అమ్మకైతే ఇక్కడ పెళ్ళికి ముందే మట్టెలు చేయించుకోవాలి కదా. మా అమ్మమ్మ ఓడిబియ్యం పూస్తుంది అన్నట్టు. సో అందుకోసం ఇక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. అందరం కలిసి అయితే బొట్లు పెడుతున్నారు. ఇక బొట్లు పెట్టిన తర్వాత మా అమ్మకైతే మట్టెలు అయితే పెడుతున్నారు అన్నట్టు. ఇక్కడ మా పిన్ని వాళ్ళందరూ బ్యాంగిల్స్ అవి ఇక మా పిన్నికి మెహందీ పెట్టారు, చూపిస్తుంది. ఇక మా అమ్మకి ఇయర్ రింగ్స్ అట్లా పెట్టి అయితే అన్ని ఇప్పుడే రెడీ చేస్తుంది. ఇక మట్టెలు అయితే పెట్టుకుంటుంది. ఇక మట్టెలు పెట్టిన తర్వాత మా అక్క ఏం చేసిందంటే, మా అక్క పుస్తెలు తాడు చేయించుకుంది కొత్తది. సో మా అక్క అందుకనే మా మేనత్తదే ఆశీర్వాదం తీసుకుంటుంది. నెక్స్ట్ అయితే మా నాన్నది కాళ్ళు మొక్కుతుంది. మా బావనైతే లేరు, ఇంకా రాలేదు అప్పటి వరకు అయితే మా బావ. సో వీళ్ళదైతే ఆశీర్వాదం తీసుకోవాలి కదా పెద్దలది. సో ఇక్కడైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. ఇక మా మానసాయన అయితే హల్దీకి అయితే రెడీ అవుతుంది. ఇక్కడ అయితే ఫస్టే హల్దీకి ఇప్పుడు రెడీ చేస్తుంటే మా శృతి అయితే రెడీ చేస్తుంది. ఇక మా మిన్న అయితే ట్యాబ్ పట్టుకొని అయితే ఆడుతుంది. ఇక హల్దీకి అయితే రెడీ అయ్యి అయితే కూర్చుంది. మా మిన్ను కూడా కూర్చుంది. ఎంత క్యూట్గా ఉంది చూడండి. మా మిన్ను అయితే ఇక మా చిట్టాలిని అయితే తోడు పెళ్లి కింద కూతురు కింద అయితే కూర్చుండ పెట్టారు. ఎందుకంటే మా మిన్ను అయితే అంతసేపు కూర్చోదు కదా. ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చోవాలి. ఇక్కడ మా అమ్మనైతే పోస్తుంది కదా, శ్వాసలు అంటారంట వాటిని, నాకు కూడా తెలియదు. ఫార్మాలిటీస్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ మా పిన్ని వాళ్ళ కూతుర్లు ఇక్కడైతే ఇక మేమైతే అక్షంతలలో ఫ్లవర్స్ అట్లా వేసి అయితే మేము రెడీ అయితే వేసారు. ఇంకా మా అమ్మ ఇప్పుడు అయితే శ్వాసలు పోసింది కదా, అట్లనైతే 5 మెంబర్స్ అయితే పోయాలి. తోడు పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి కలిపి అయితే పోస్తారన్నట్టు. ఇంకా మా అక్క, మా పిన్ని వాళ్ళు, మా అత్త, మా అమ్మ వాళ్ళ సిస్టర్స్ ఇట్లా మా పిన్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే వచ్చి పోస్తున్నారు. నేనైతే అప్పుడు లేను, నేనైతే ఏదో వర్క్లో ఉండి అయితే నేను పోయలేదు, ఇంకా రెడీ అవ్వలేదు. మా అక్కనేమో తిడుతుంది నన్ను, నువ్వైతే అన్నిట్లలో లేట్గానే ఉంటావని. ఏం కాదులే నేను పోయాను వాళ్ళతో వేయించని చెప్పేసిన. ఇంకా మా పిన్ని వాళ్ళందరూ అయితే ఇక్కడ పోసారు. పోసిన తర్వాతనైతే కింద హల్దీకి అయితే మేము పైన అనుకున్నాము. పైననైతే ఫుల్లు ఇక్కడ అయితే ఇక మళ్ళీ అందరూ బొట్టు అయితే పెడుతున్నారు. ఇక మేము హల్దీ డెకరేషన్ అయితే బంగ్లా పైన అనుకున్నాము. కాకపోతే ఫుల్ గాలి వచ్చేసరికి కింద వేసుకుందామని చెప్పేసి మళ్ళీ కిందనే డెకరేషన్ అయితే చేయించాము. చాలా అంటే చాలా బాగా చేశారు. సింపుల్ అండ్ క్యూట్గా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి డెకోర్ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడే నేనైతే కిందికి వచ్చి చూశాను. ఇప్పుడే కిందనే డెకరేషన్ అయితే వేస్తున్నారు. ఇక మా మానస్తోనైతే ఫోటోగ్రాఫర్స్ కొన్ని వీడియోస్, కొన్ని స్టిల్స్ అయితే తీపిస్తున్నారు అన్నట్టు. ఇక నేను ఎక్కువ అయితే ఏం తీయలేదు కానీ కొన్ని అయితే తీసాను. ఇంకా స్టిల్స్ అయితే చూడండి ఎలా తీస్తుందో. వాళ్ళు మా మానసకైతే ఇక వాళ్ళు చెప్తున్నారు, తను 1 2 3 టైమ్స్ 4 టైమ్స్ అట్లా టేక్స్ అయితే తీసుకుంది. ఇంకెవరికైనా అంత తొందర రాదు కదా. ఇక మా మానస ఇక కొన్ని అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగింది. మళ్ళీ హల్దీకి ఇక అప్పుడే మా రోజాకి వచ్చింది. మా రోజాకి వస్తే అర్జున్ అయితే మా అక్క వాళ్ళ కొడుకు అన్నట్టు. ఇంకా అర్జున్ అక్కడ నిలబెట్టి మళ్ళీ మిన్నుని ఇద్దరిని నిలబెట్టి అయితే అక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నాం. మా మిన్ను అయితే ఎంత క్యూట్గా ఉందో అక్కడనైతే స్టిల్స్ ఇస్తుంది. ఇక మా రోజక్క నేనైతే ఇద్దరం అయితే ఎత్తుకొని అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము ఇక్కడ. మా రోజక్క వచ్చిన తర్వాత ఇక మా హస్బెండ్ని అయితే రమ్మని చెప్తే మా ఆయన కూడా వచ్చాడు. మేము ముగ్గురం కలిసి అయితే ఫొటోస్ అయితే దిగాము కొన్ని అక్కడ హల్దీలో అయితే. దిగిన తర్వాతనైతే చాలా డేస్ తర్వాతనైతే దిగాము హల్దీలో. ఇంకా స్టార్ట్ అవ్వ ముందుకే కొన్ని అయితే దిగాము. ఇక మా ఫ్రెండ్ కూడా వచ్చింది, మా ఫ్రెండ్ షిర్రి, మా స్కూల్ ఫ్రెండ్. ఇక దీంతో కూడా దిగాము. మా రోజక్క నేను కూడా సపరేట్గా దిగాము. మళ్ళీ చిట్టల్లిను మిన్నుతో కలిసి కూడా నేను సపరేట్గా దిగాను. తనైతే మా చిన్నప్పటి నుండి మా బెస్ట్ ఫ్రెండ్. ఏ ఫెస్టివల్స్ ఏదైనా కూడా వస్తుంది, అంత ఫ్రెండ్ అన్నట్టు. ఇక మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. ఇక మా చిట్టల్ని మిన్నుని కట్టుకొని అయితే నేను కూడా కొన్ని అయితే దిగాను. మళ్ళీ తర్వాత అర్జున్ను మిన్ను కలిపి కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇద్దరు హ్యాండ్స్ వేసుకోండి అని అంటే అర్జు వేయట్లేదు. ఇక మిన్ను అయితే హ్యాండ్ వేయనుడుతూనే మా మిన్ను అయితే వేసింది. అర్జువే చిన్న, మిన్ను పెద్ద అర్జు కంటే. ఇక్కడైతే ఇక మా అందరూ హల్దీకి వచ్చారు. రాగానే అందరూ కూర్చున్నారు అక్కడ. ఇంకా అందరినీ హాయ్ చెప్పమని చెప్తే ఇక ఒక్కొక్కరు ఆ పువ్వులతో ఆడుడు. మా చెల్లెళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూర్చున్నారు. ఆ పువ్వులు గుచ్చుతాయి అని చెప్పేసి మా నాన్న వద్దని చెప్పాడు. హల్దీ డెకోర్ అయితే ఇలా అయితే చేశారు. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా అని ఏం లేదు, హెవీగానే ఉంది. చాలా అంటే చాలా బాగా చేశారు డెకోర్ కూడా. డెకరేషన్ అయితే చూడండి మీరు ఎంత బాగుందో.
మా మానసనైతే ముందే సెలెక్ట్ చేసుకుంది అదే చేయమని. ఇక చాలా అంటే చాలా బాగుంది. అప్పటికి వెదర్ కొంచెం చేంజ్ అయింది. అందరినీ రండి రండి తొందర అని గ్యాదర్ చేస్తున్నాము. ఇక్కడైతే అందులో ఫ్లవర్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ ఇప్పైతే పోయడానికి ఫస్ట్ టైం మేము ఇప్పైతే పోసాము. ఇక మా మానస రాగానే మా మానసనైతే కొన్ని హల్దీ పిక్స్లో కొన్ని అయితే స్టిల్స్ అయితే తీశారు. నేనైతే మొత్తం మా చిట్టలితోనైతే వీడియోస్ తీసిపించాను. పాపం తనే వీడియోస్ అయితే తీసింది. నేనైతే కొన్ని తీశాను. ఇక్కడైతే ఇక మానసకు కొన్ని స్టిల్స్ జరుగుతుంటే ఇక మా పిన్ని వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు అన్నట్టు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ హాయ్ చెప్పండి అని అంటే అందరూ హాయ్ హాయ్ అని చెప్తున్నారు అన్నట్టు. ఇంకా మా చిట్టతల్లి ఏది ఇస్తుంది అందరినీ హాయ్ చెప్పమన్నది. ఇక్కడ అందరూ హాయ్ అయితే చెప్తున్నారు అన్నట్టు. వీడియోస్కి అయితే అందరూ సపోర్ట్ చేస్తారు మా పిన్ని వాళ్ళు అయితే. నార్మల్గా కొందరు అయితే అద్దు తీయకండి అట్లా ఇట్లా అంటారు కదా, మా పిన్ని వాళ్ళు అంటే అట్లుండరు. అంటే అన్నిట్లలో అయితే సపోర్ట్ చేస్తారు. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే నాకు రిస్ట్రిక్షన్స్ అట్లా ఏమి ఉండదు, మమ్మల్ని తీయకండి అట్లా ఇట్లా ఏం పెట్టరు. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే ఫుల్ సపోర్ట్. మా అమ్మ సైడ్ వాళ్ళు అయితే నాకు అందరూ సపోర్టే. మా పిన్ని వాళ్ళు అయితే ఇక్కడనైతే మా ఫ్రెండ్ అయితే కొన్ని స్టిల్స్ అయితే రీల్స్ అయితే వేస్తుంది. అది చూడండి. ఇది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్, మా ఇంటి పక్కన నాకు బెస్ట్ సిస్టర్. ఇక మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగానే ఇది కూడా మా క్లోజ్ ఫ్రెండ్ కంటే ఇక నాకు సిస్టరే అది కూడా. ఇక వాళ్ళు కొన్ని దిగారు. మళ్ళీ హల్దీలో అయితే ఫస్ట్ మా అమ్మ నాన్న వాళ్ళని అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగమని చెప్పారన్నట్టు. మా అమ్మ నాన్న ఇక వాళ్ళు అయితే స్టిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాళ్ళైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత మానస మా అమ్మను పట్టుకొని నాన్నను పట్టుకొని అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగింది. ఇక్కడనైతే ఇక నేను కొంచెం ఫాస్ట్గా తీశాను. ఇక్కడ వరకే నా మొబైల్ అయితే స్ట్రక్ అయిపోయింది. ఇక మా మానస మా నాన్న ఇట్లా దిగారు. తర్వాతనైతే నేను మా అక్క మా చెల్లి ముగ్గురం కలిసి అయితే దిగాము. ఇక మా చెల్లికి అయితే తినిపించేటప్పుడే మేమైతే ఆఫ్టర్నూనే ఫుల్ ఎమోషనల్ అయిపోయాము. మా అక్క నేనైతే ఫుల్ ఏడ్చినాము. ఇక ఎలాగో వన్ డేనే కదా ఇక వెళ్తుంది కానీ ఎవరైనా వెళ్ళాల్సిందే, వెళ్ళక తప్పదు. కానీ ఇక ఇన్ని డేస్ ఉండి ఎప్పుడంటే అప్పుడు మా ఇంటికి రావడం వెళ్ళడం ఉంటుంది కదా. ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి అప్పట్లాగానైతే ఉండదు కదా. మా సిస్టర్ ఎప్పుడు మేము పిలిచినప్పుడు అలానైతే ఇక మా ఇంటికి రాదు కదా అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా మిన్నుకు మా చిట్టి తల్లికి అయితే మా చెల్లెతోనైతే చాలా అంటే చాలా బాండింగ్ ఉంటుంది. ఇక్కడైతే మేము ఫ్యామిలీ అయితే దిగుతున్నాము, 5 మెంబర్స్ అయితే. ఇక మేమైతే ఫ్యామిలీ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. కొన్ని అయితే నేను క్యాప్చర్ చేశాను, కొన్ని అయితే వీడియోస్ మేము వచ్చినప్పుడు అయితే క్యాప్చర్ చేయలే. ఇక్కడ మా అమ్మమ్మ ఉన్న వాళ్ళ తోటి కూడాలన్నట్టు వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు. మా అమ్మమ్మ ఉన్న ఇట్లా హల్దీకి అయితే ఇక పసుపు పూస్తారు కదా, పసుపు పూస్తుంటే మా అమ్మ నాన్ననైతే మానసకు ఫస్ట్ పూసారు. ఇక్కడ చూడండి మా అక్కనైతే మురళికి అయితే మొత్తం పూసింది పసుపు అయితే. ఇంకా మా హనీ ఇట్లా మానస అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. హల్దీ అయితే మా పిన్ని వాళ్ళు కూడా అందరం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా, అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కొంచెం సాడ్గా కూడా ఉంది, ఎందుకంటే ఇక మా చెల్లి మ్యారేజ్ అవుతుంది మళ్ళీ పోతుంది అన్నది ఒక బాధ. ప్లస్ హల్దీకి కూడా కొన్ని స్టిల్స్ అయితే పెట్టారు, ఇట్లా హైన్స్ పెట్టమని. చాలా అంటే చాలా రీల్స్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు అసలు టైం లేదు. ఈరోజే అప్పడం వడియం చేయడం, మళ్ళీ హల్దీ పెళ్లి కూతుర్ని వేయడం, పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టడం అన్నీ రోజే కాబట్టి కొంచెం మాకైతే తొందరగా అయిపోయింది. అసలు హల్దీకి అంటే చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్లో అయితే ఇంకా అందరు కలిసి అయితే లేడీస్ అందరు కలిసి ఇట్లా ఎల్లో శారీస్ అయితే కట్టి కలర్ఫుల్గా ఎంత బాగున్నారో, ఒక్కొక్క రకంగా కలర్ఫుల్గా ఉన్నారు. ఇక మేమైతే అందరూ స్టిల్స్ పెట్టమని చెప్పాడు అతను ఫోటోగ్రాఫర్ వచ్చి, ఇట్లా హైన్స్ పెట్టండి అని అంటే ఇక ఒక్కొక్కరం ఇట్లా హైన్స్ పెట్టుకుంటా కొన్ని అయితే స్టిల్స్ అయితే దిగాము. మా మానసని ఇట్లా పైకి పెట్టమంటే వాళ్ళు చెప్తున్నా కొద్దీ మేమైతే చేస్తూనే ఉన్నాం. లాస్ట్లో అయితే ఫుల్ అంటే ఫుల్ డ్యాన్స్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కోలాటం ఆడే ఆమె అయితే వచ్చింది, ఆమె సపరేట్గా వేయించింది. చాలా అంటే చాలా డీజే సాంగ్స్ అయితే వేసాము. లాస్ట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. హల్దీలో అయితే చాలా బాగా జరిగింది. చూడండి ఎంత బాగా చేశారో అందరూ. మా అక్క, మా పిన్నిలు, మా అత్త, మా పెద్దమ్మ, మా అమ్మతో కూడా కొన్ని డ్యాన్సులు అయితే అందరూ వేయించాము. కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి, నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు. సో కొన్ని అయితే ఉన్నాయి, ఉన్న వరకు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారో. లాస్ట్ అయితే ఒక ఫోటో దిగాం మా పిన్ని వాళ్ళతో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.